ఫైనల్‌గా ఓటు పోలరైజ్ అవుద్దా? అసలు ఎట్లాగా మొత్తం ఏదైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ గూడా ఏకమయ్యి డెఫినెట్‌గా అధికార పార్టీని ఇంటికి పంపించాలని ఏదైతే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఉందో అది నెరవేరుద్దా? 100% నెరవేరుతాయండి. ఎందుకు నెరవేరుతాయి? ఎందుకొచ్చిన డౌట్ అండి మీకు? మరి ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి గదా! ఈ పార్టీకి ఇస్తే ఆ పార్టీ గొడవ చేస్తుంది. ఆ పార్టీకి ఇస్తే ఈ పార్టీ గొడవ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? ఏండి? 43,000 మంది ఓటేశారు. ఎవరికి? రూరల్‌లో దుర్గేష్ గారికి. 70,000 చిల్లర, 64,000 చిల్లర ఎవరికి? మన బుచ్చి చౌదరి గారికి వేశారు. వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తారా సార్? పార్టీ గురించి ఆలోచిస్తారా చెప్పండి సార్? వైఎస్ఆర్‌సీపీ కూడా ఇదే పాయింట్ తీసుకుంటుంది. ఎందుకంటే వైసీపీకి కూడా అప్పుడు వచ్చిన 48,000 ఓట్లు ఎంతో వచ్చింది. ఆ 48,000 ఓట్లు ఇప్పుడు ఈ దుర్గేష్ గారి ఓట్లు కలిస్తే వైసీపీ విన్ అయ్యే అవకాశాలు ఉంటాయిగా? అసలు ఎందుకు కలుగుతాయండి? అసలు నేను అనేది మీరు దుర్గేష్ గారి ఓట్లని తీయకండి. అది పార్టీ జనసేన పార్టీ ఓట్లు అని చెప్తున్నాను. మీరు మీరు ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయటం లేదు. అది బుచ్చి చౌదరి గారి ఓట్లు కాదు, దుర్గేష్ గారి ఓట్లు కాదు, అది పార్టీ ఓట్లండి. ఒకవేళ ఉంటే వీళ్ళకి ఉంటే 1,000, 2,000 లేకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ ఓట్లు ఉంటాయి తప్పితే పార్టీ ఓట్లు ఎప్పుడు అధినాయకులు చూసే వేస్తారు. అవతల పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే చెప్పారో వాళ్ళకే వేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారో వాళ్ళకే వేస్తారు. అధినాయకులు ఏది చెప్తే చేస్తారు. కానీ ప్రతి క్యాండిడేట్లోనూ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటారు. సైకిల్ గుర్తు అయితే, గ్లాస్ గుర్తు అయితే పవన్ కళ్యాణ్ చూస్తారు. అంతేగాని మేము తోపులు, మేము సూపర్ అంటే కుదరదు. అంటే ఎలాగుంటుందంటే ఇండివిజువల్గా 3,000, 4,000 ఓట్లు సాధించగలరు. కానీ ఆ ఎమ్మెల్యే అయిపోయేంత ఎవరికి ఉండదు సార్ సీను. ఏదైనా సరే పార్టీ సింబల్ మీదే వాళ్ళకి అధికారం ఉంటుంది. నేను చెప్పింది మీరు ఎగ్జాంపుల్. మీరు ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా అనుకుంటున్నారు. మీరు వ్యక్తిగతంగా కాదు, పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఓట్లు ఎప్పుడు కూడా ఉంటాయి. అందులోనూ మీరేదో వేణు గారు చెప్పినట్టు ఓట్లు వస్తాయి మాకు వస్తాయి అనుకోవడానికి, అయ్యా మీ గవర్నమెంట్ మీద ఫుల్ యాంటీ ఉంది. మీకు పడ్డా ఓట్లు మీకు పడటం లేదు. ఇప్పుడు అయ్యే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు మేము అనేది ఏంటంటే వ్యతిరేక ఓట్లు అనేవి అయ్యే మిస్ అవుతున్నాయి మీకు. అది మీ ఓట్లు మీరు పడేటట్టు చూసుకోండి. మెయిన్ అవి జంప్ అయిపోతున్నాయి. అది మేము చెప్తున్నామండి. ఫైనల్‌గా ఇదే పోలరైజ్ అవుతుంది అనేది మీకున్న నమ్మకం కదా? ఎట్లాగా ఈ సీట్స్ అన్నీ కూడా ఎంతవరకు ఇద్దరు అధినేతలు కూడా క్యాండిడేట్స్ని పిలిచి ఎట్లా నచ్చ చెప్తున్నారు? అలాగే బీసీ ఓట్ బ్యాంకు వైసీపీకి ఉంటుందంటున్నారు. యాజ్ ఏ బీసీగా మీరేం చెప్తారు? ఏంటి ఏదైనా నిజంగా కులపరంగానే ఓట్లు పడ్డాయి అనుకోండి, అత్యధిక ఓట్ల శాతం ఉన్న కులం ఏంటండి రాష్ట్రంలో? కాపులే కదా. వాళ్ళే సీఎం అవ్వాలిగా. ఎప్పుడూ లేదుగా. చెప్పండి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రూరల్ సెట్టిబల్జీ ఇచ్చారు, సిటీ గౌడాకి ఇచ్చారు. ఏంటి నెక్స్ట్ సెట్టిబల్జీనేమో ఎంపీ చేశారు. మనం 3 చూసుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేనేదో బీసీలకి ఇచ్చేస్తున్నా అది అని అనుకుంటున్నారు. కానీ అంతర్గతంగా ఆయన ఆలోచన ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు కాపులు, సెట్టిబల్జీలు ఒక విధంగా బద్ధ వైరంగా ఉంటారు అన్న నానుడు ఎప్పటి నుంచో పడుతుంది. ఏంటి కోనసీమ అదిని. ఎప్పుడైతే అంబేద్కర్ కోనసీమని పెట్టారో అప్పటి నుంచి కాపులు, సెట్టిబల్జీలు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అది మన జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోయాడు. దాన్ని ఎలాగైనా విభజించాలా, దాన్ని చూపించాలా అన్న ఉద్దేశంతో ఏంటంటే కోనసీమలో ఎక్కడ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కోనసీమలో ఎందుకంటే కోనసీమ 7 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్లాన్లో చూసుకుంటే మనకి ఒక రామచంద్రపురం ఒకటే ఇవ్వగలడు ఆయన. అంతకు మించి ఇవ్వలేడు. ఎందుకంటే అది రన్నింగ్లో ఉన్నది కాబట్టి. మిగతా చూసుకుంటే మండపేట కాపులకి ఇచ్చారు, మిగతా అన్నీ ఎస్సీలు. రెడ్డి శాతం మరి ఎంత ఉంటుందండి? కొత్తపేట నియోజకవర్గంలో రెడ్లు ఎంతమంది ఉంటారు సార్? చాలా మైనార్టీగా ఉంటుంది. మరి ఎందుకు ఇచ్చుకున్నాడు అక్కడ రెడ్డి?
అక్కడ మరి అక్కడ సెట్టిపల్లిలో ఉన్నారు, కాపులు ఉన్నారు కదా, అక్కడ ఇచ్చుకోవచ్చు కదా, ఎందుకు ఇచ్చుకున్నాడు చెప్పండి, ఆలోచన చెప్పండి. ఉట్టిదే కులాల మీద బట్టి ఓటు శాతం పడుతుంది అన్నది భ్రమ. ఇప్పుడంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. 100% టీడీపీ జనసేన ప్రభుత్వం కలుపుతుంది. అసలు అది మన అనుశ్రీ సత్యనారాయణ గారు చెప్తున్నట్లు యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఓటు పోలరైజ్ అవ్వాలి. డెఫినెట్గా ఇద్దరు అధినేతలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలి చేస్తారు. ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, జన సైనికులందరూ కూడా ఖచ్చితంగా ఓటు జనసేనానికే వేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు.